వెల్కమ్ టు న్యూస్ మంత్ర. తెలుగు సినిమా చరిత్రలో ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ సినిమాలు చాలా వచ్చాయి. సమరసింహారెడ్డి నుంచి ఆడి వరకు, చెన్నకేశవరెడ్డి నుంచి ఇంద్రా వరకు. మాస్ హీరో అంటే నరుకుతూ వెళ్లిపోవడం అనుకునే టైంలో కత్తి పట్టడం కాదు, కత్తి దించడంలోనే అసలు హీరోయిజం ఉంది అని చెప్పి ఫ్యాక్షన్ సినిమాలకి ఒక ఫుల్ స్టాప్ పెడుతూ వచ్చిన కల్ట్ బ్లాక్ బస్టర్ అరవింద సమేత వీరరాఘవ. ఒక రకంగా చెప్పాలంటే మాటల్తో యుద్ధమాపడం అనే కొత్త కాన్సెప్ట్తో మాట మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు యంగ్ టైగర్ తారక్ కలిసి సృష్టించిన సునామీ ఇది. అసలు ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు బాక్సాఫీస్ దగ్గర జరిగిన జాతర అంతా ఇంతా కాదు. టాలీవుడ్ హిస్టరీలో ఫస్ట్ డేనే హయ్యెస్ట్ రికార్డ్స్ ని బద్దలు కొడుతూ తరువాత లాంగ్ రన్ లో 100 కోట్ల షేర్ క్లబ్ లో గౌరవంగా అడుగుపెట్టిన అరవింద సమేత అసలు ఎలా ఆ రేంజ్ మాస్ యుఫోరియాని క్రియేట్ చేసింది అనేది ఈ రోజు వీడియోలో మనం డీటెయిల్ గా చూద్దాం. ఈ ఒక్క సినిమాతో తారక్ మాస్ స్టామినా, త్రివిక్రమ్ పెన్ పవర్ మరియు తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కలిసి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఒక సువర్ణాధ్యాయం రాసిపెట్టాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అసలు ఈ సినిమాకి ముందు తారక్, త్రివిక్రమ్ వారి మార్కెట్ స్టేటస్ ఒకసారి చూస్తే సిచ్యువేషన్ చాలా టెన్షన్ గా మరియు ఆసక్తికరంగా ఉండేది. తారక్ టెంపర్, నన్నకు పేవతో, జనతా గ్యారేజ్, జై లవకుశ లాంటి వరుస హిట్స్ తర్వాత ఒక సాలిడ్ ఇండస్ట్రీ హిట్ కోసం గట్టిగా వెయిటింగ్ లో ఉన్నారు. కానీ త్రివిక్రమ్ గారి సిచ్యువేషన్ మాత్రం అప్పట్లో చాలా క్రిటికల్ గా ఉండేది. అజ్ఞాతవాసి లాంటి మ్యాసివ్ డిజాస్టర్ తర్వాత ఆయన డైరెక్షన్ మీద, ఫామ్ మీద చాలా మంది క్వశ్చన్స్ రేస్ చేశారు. ఒక స్టార్ డైరెక్టర్ కెరియర్ లో అది ఒక డార్క్ ఫేజ్ అని చెప్పాలి. ఈ టైంలో తారక్ తో మూవీ అనౌన్స్ చేయగానే అందరి దృష్టి వీళ్ల మీదే ఉంది. అసలు త్రివిక్రమ్ కంబ్యాక్ ఇస్తాడా, తారక్ ఇదిసారి బాక్సాఫీస్ ని ఏలుతాడా అనే డిస్కషన్స్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో గట్టిగా జరిగాయి. అసలే వరుస విజయాలలో ఉన్న హీరో ఫామ్ లో లేని డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు అని కొంతమంది భయపడ్డారు. కానీ త్రివిక్రమ్ కి ఉన్న కొత్త కసి, తారక్ కి ఉన్న ఆకలి రెండూ కలిసి అరవింద సమేత రూపంలో ఒక భారీ అగ్నిపర్వతంలా బద్దలయ్యాయి. తారక్ క్యారెక్టర్ కోసం చేసిన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ దీనికి తోడవ్వడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే ఎక్స్పెక్టేషన్స్ స్కై హై అయిపోయాయి. ఈ సినిమా త్రివిక్రమ్ కెరియర్ కి ఒక ఆక్సిజన్ లాంటి అవసరం అండ్ ఆయన పెన్ నుంచి వచ్చిన పవర్ఫుల్ డైలాగ్స్ ఆ ప్రాణాన్ని నింపాయి. ఈ సినిమా మేకింగ్ లో మరియు బిహైండ్ ద సీన్స్ లో చాలా మందికి తెలియని కొన్ని షాకింగ్ అండ్ ఎమోషనల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అందులోని ముఖ్యమైన విషయం తారక్ డెడికేషన్ మరియు ఆయన గొప్ప మనసు. సినిమా ఆడియో లాంచ్ కి జస్ట్ కొన్ని రోజుల ముందు ఎన్టీఆర్ వాళ్ల నాన్నగారు, మన అందరికీ ఇష్టమైన హరికృష్ణ గారు ఒక ట్రాజిక్ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు. ఆ విషాదం నుంచి బయటకి రాలేదు హీరో. ప్రపంచమంతా ఆయన బాధని చూసి చలించిపోయింది. కానీ సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇస్తే ప్రొడ్యూసర్ కి నష్టాలు వస్తాయి. థియేటర్స్ లో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ నిరాశపడతారు. టీం అంతా సఫర్ అవుతారు అని భావించి ఎంత బాధలో ఉన్నా సరే వెంటనే సెట్స్ కి వచ్చారు తారక్. ఆ ప్రొఫెషనాలిటీ చూసి ఇండస్ట్రీ అంతా తారక్ కి సలాం చేసింది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే తారక్ ఈ సినిమా కోసం ఫస్ట్ టైం 6 ప్యాక్ ట్రై చేశారు. ఇంటర్నేషనల్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ తో కలిసి చేమతోడిచి స్ట్రిక్ట్ డయట్ మెయింటైన్ చేసి కష్టపడి ఆ బాడీ పెంచారు. ఈ సినిమా ఇంట్రో ఫైట్ లో తారక్ వాటర్ నుంచి కత్తితో బయటకి వచ్చిన ఆ షాట్ చూసి థియేటర్స్ లో ఫ్యాన్స్ అరుపులకి టాప్ లేచిపోయింది. ఆ ఒక్క ఫైట్ సీక్వెన్స్ ని రామోజీ ఫిల్మ్ సిటీలో చాలా రోజుల పట్టు తండ ఎండలో షూట్ చేశారు రామ్ లక్ష్మణ్ మాస్టర్లు. అలాగే త్రివిక్రమ్ ఈ సినిమా కోసం రాయలసీమ స్లాంగ్ ని పర్ఫెక్ట్ గా దింపడానికి పెంచల్ దాస్ లాంటి రైటర్స్ తో స్పెషల్ గా కూర్చుని ప్రతి డైలాగ్ ని చాలా జాగ్రత్తగా చెక్కారు. అప్పటి వరకు థమన్ మీద ఉన్న రూటీన్ మ్యూజిక్ డైరెక్టర్ అనే ముద్రని చేసి పడేసి ఈ సినిమా బీజీఎంతో థమన్ 2.0గా మారిపోయాడు. పెన్నివిటి పాట అయితే షూటింగ్ సెట్లోనే అందర్నీ ఏడ్పించింది అని అంటారు. ఇక బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటే అరవింద సమేత థియేటర్స్ దగ్గర రాముడి రాజ్యంలా మారిపోయింది. డే 1 రిలీజ్ రోజు మార్నింగ్ షోస్ నుంచి వచ్చిన పక్కా మాస్ స్టాక్ ని తీసుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది. మొదటి రోజు నిజాం, ఆంధ్ర, సీడెడ్ లో కలిపి తన స్థాయి నాన్ బాహుబలి రికార్డ్స్ ని సెట్ చేసింది. ఒక్క నిజాంలోనే 20 కోట్ల పైన షేర్ కొట్టి రాచలేపితే తరక్కి కంచుకోట అయిన సీడెడ్ లో 15 కోట్ల షేర్తో రామ్ ఆడించేసింది. ఓడుకు ఫస్ట్ డేనే వరల్డ్ వైడ్ గా దగ్గర 60 కోట్ల గ్రాస్ వచ్చింది. ఓవర్సీస్ లో అయితే ప్రీమియర్ షోస్ తోనే $1 మిలియన్ మార్క్ క్రాస్ చేసి 2 మిలియన్ క్లబ్ లో ఈజీగా జాయిన్ అయిపోయింది. లాంగ్ రన్ లో బీసీ సెంటర్స్ లో అయితే సినిమాకి ఉన్న ఫ్యాక్షన్ టచ్ కి జనాలు థియేటర్స్ కి పోతిదారు. ఎన్నో సెంటర్స్ లో 50 రోజులు, కొన్ని చోట్ల 100 రోజులు ఆడి తారక్ మాస్ స్టామినాని మరోసారి ప్రూవ్ చేసింది. ఓవరాల్ గా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా దగ్గర 170 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక డిస్ట్రిబ్యూటర్ షేర్ విషయాలకి వస్తే థియేటర్స్ రన్ అయిపోయేసరికి 90 కోట్ల నుంచి 100 కోట్ల షేర్ పైన తెచ్చింది. ఎన్టీఆర్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచింది. అప్పటి రేట్స్ కి అది 90 కోట్ల షేర్ అంటే ఇప్పటి టికెట్ రేట్స్ తో కంపేర్ చేస్తే ఇన్ఫ్లేషన్ దృష్ట్యా ఇప్పుడు 200 కోట్ల పైన షేర్ తెచ్చే స్థాయి ఇది.
అప్పట్లో 20 కోట్లు అంటే ఇప్పుడు 50 కోట్లంత విలువ. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ హ్యాపీగా ప్రాఫిట్స్ చూశారు మరియు త్రివిక్రమ్ తన మార్కెట్ ని డబుల్ చేసుకున్నారు. టాలీవుడ్ చరిత్రలో అరవింద సమేత ఒక కల్ట్ లెగసీని క్రియేట్ చేసింది. ఎందుకంటే అది జస్ట్ ఒక కమర్షియల్ బొమ్మ కాదు, ఫ్యాక్షనిజం మీద సటీక విమర్శ చేసిన ఒక గొప్ప కథ. యుద్ధం చేసే సత్తా ఉన్నవాడే శాంతి అడిగే హక్కుంటుంది అనే పాయింట్ ని పర్ఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేశారు. కత్తులతో నరుక్కోవడం గొప్ప కాదు, శాంతి స్థాపించడమే నిజమైన హీరోయిజం అని తెలిసి చెప్పిన సినిమా. తారక్ యాక్టింగ్ లో ఉండే మెచ్యూరిటీని ఈ మూవీ పీక్ స్టేజ్ కి తీసుకెళ్లింది. నవరసాలు పండించే తారక్ ఈ సినిమాలో చూపించిన అండర్ ప్లే యాక్టింగ్ చూసి క్రిటిక్స్ కూడా స్టన్ అయిపోయారు. రాఘవారెడ్డి క్యారెక్టర్ ఎప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఒక ఐడియల్ హీరోగా నిలిచిపోతుంది. పూజా హెగ్డే కెరియర్ లో కూడా ఇది ఒక మంచి టర్నింగ్ పాయింట్. తన ఓన్ డబ్బింగ్ తో ఇంప్రెస్ చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక జగపతి బాబు గారు చేసిన బాసిరెడ్డి విలని అయితే టాలీవుడ్ బెస్ట్ విలన్ రోల్స్ లో ఒకటిగా మారిపోయింది. బాసిరెడ్డికి రాఘవారెడ్డికి మధ్య ఉండే సీన్స్ అన్నీ లిటరల్ గా గూస్ బంప్స్ అంతే. ఈ సినిమా సక్సెస్ తర్వాత తారక్ RRR లోకి ఎంత కాన్ఫిడెంట్ గా అడుగు పెట్టారో మనందరికీ తెలుసు. ఇది హీరో స్టార్డమ్ కి ఒక కొత్త మీనింగ్ తెచ్చిన మూవీ. అలాగే ఒక డైరెక్టర్ తన రైటింగ్ తో మ్యాజిక్ చేస్తే ఎలా ఉంటుందో చూపించిన మూవీ. మరి ఆ రోజు థియేటర్స్ లో అరవింద సమేత చూసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటో గుర్తుందా? అసలు ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన డైలాగ్ లేదా ఫైట్ సీన్ ఏదో కింద కామెంట్స్ లో చెప్పండి. నాకైతే తారక్ కుర్చీ మీద కూర్చుని కంటి చూపుతో చంపేస్తారు అనే తోడకొట్టే సీన్ చూసినప్పుడు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మరి మీ ఫేవరెట్ మూమెంట్ ఏంటో కమెంట్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో మైండ్ బ్లోయింగ్ మూవీ బాక్స్ ఆఫీస్ స్టోరీస్, రేర్ ఫ్యాక్ట్స్ మరియు అన్నోన్ డీటెయిల్స్ కోసం వెంటనే న్యూస్ మంత్ర ఛానల్ కి లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ సినిమా హిస్టరీతో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.